ఇక ఇవాళ న్యూస్ పేపర్స్ లో ప్రధాన వార్తలు చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ దినపత్రిక. నమస్తే తెలంగాణలో మనకి ప్రధానంగా బడుగు రైతే సర్కార్ టార్గెట్ అంటూ వార్త కనిపిస్తోంది. నిరుపేదలపైనే ప్రతాపం అంటూ చూస్తున్నాం. చెరువులను ఆక్రమించారంటూ సామాన్యుడి ఇంటిని కూల్చివేసిండ్రు. ట్రాఫిక్ ఇబ్బందులంటూ చిరు వ్యాపారిని రోడ్డున పడేస్తున్న బుల్డోజర్. ఏడాదిన్నరగా హైదరాబాద్ నగరంలో నేల కూలుతున్న నిర్మాణాలకు లెక్కే లేదు. గిరిజన రైతుల పచ్చటి పొలాల్లో ఫార్మా కంపెనీలు. దశాబ్దాలుగా రైతులు నమ్ముకున్న భూములో ఇథనాల్ ఫ్యాక్టరీ. అదే జీవనాధారంగా బతుకుతున్న బడుగు రైతుల పొలాల్లో గోశాల. 18 నెలలుగా హైదరాబాద్ మహానగరం చుట్టూ సన్న చిన్నకారు రైతుల రోదనలు అంటూ మనం ఫోటోగ్రాఫ్ తో కూడిన వార్త చూస్తున్నాం. ఏ విధంగా కూల్చివేతలు జరుగుతున్నాయి, ఏ విధంగా దౌర్జన్యాలు జరుగుతున్నాయి, ఏ విధంగా లాఠీల దెబ్బలకు తోలు కమిలిపోయేలాగా ఇబ్బందులు పెడుతున్నారు, వాటన్నిటికి సంబంధించి ఫోటోగ్రాఫ్స్ మనం చూస్తున్నాము. ప్రధానంగా చూసుకుంటే పట్టణాల్లో చెరువులు ట్రాఫిక్ పేరుతో కూల్చివేతలు జరుగుతున్నాయి. నిత్యం ఏదో ఒక చోట నేలమట్టం అవుతున్నాయి నిర్మాణాలన్నీ కూడా. బడాబాబుల అక్రమాల వైపు కన్నెత్తి చూడని తీరు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సో సాగులతో నగరం చుట్టూ బలవంతపు భూసేకరణ జరుగుతుంది. 16 నెలలుగా రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. సో మరోవైపు అసైన్డ్ భూముల మీద వాళ్తున్న పెద్దలు అంటూ కూడా మనం కీలకంగా గమనించాల్సిన అవసరం కనిపిస్తోంది. అల్టిమేట్ గా సన్న చిన్నకారు రైతులే లక్ష్యంగా భూముల దందా అనే వార్తను మనం ప్రధానంగా గమనించాలి. సో మార్పు అంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ రాష్ట్రంలో పెద్ద మార్పునే తెచ్చింది. పేదలను కొట్టాలే, పెద్దలకు పెట్టాలి అన్న విధానాన్ని అమలు చేస్తుంది. బడుగులు పేద రైతులను టార్గెట్ గా చేసుకుని ఏడాదిన్నరగా ఆయా వర్గాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. రోజుకో కూల్చివేత, వారానికో బలవంతపు భూసేకరణ అన్నట్టుగా పల్లె పట్టణం అనే తేడా లేకుండా నిరుపేదలతో చెలగాటమాడుతుంది. బ్యాంకు రుణంతో ఇల్లు కట్టుకున్న సామాన్యుడు, ఉపాధి కోసం రోడ్డు పక్కన షాప్ పెట్టుకున్న చిరు వ్యాపారి, తరతరాలుగా 1-2 ఎకరాల అసైన్డ్ భూములే ఆధారంగా బతుకు ఇడుస్తున్న సన్న చిన్నకారు రైతు. ఏడాదిన్నరగా వీళ్లనే లక్ష్యంగా చేసుకుని రేవంత్ సర్కార్ పాలన సాగుతుంది. కూల్చివేతలు, భూసేకరణ అనేది సర్కార్ బండికి జోడెడ్లుగా మారినాయి. ఏడాదిన్నరగా రాష్ట్రంలో ఒక్క కొత్త ప్రాజెక్టుకు తట్టెడు మట్టి తవ్వని కాంగ్రెస్ ప్రభుత్వం వందల కొద్దీ నిర్మాణాలను నేల కూలుస్తూ సామాన్యుల కంట కన్నీళ్లను పారిస్తుందనే విషయం ఇక్కడ మనకి ప్రధానంగా కనిపిస్తుంది. ఇక మరోవైపు చూసుకుంటే గంధమల్ల కాళేశ్వరం ప్రాజెక్టు కాదంటూ ఇంకో కీలకమైన వార్త మనం చూస్తున్నాం. సో కేసీఆర్ ప్రాజెక్టులకు రేవంత్ శంకుస్థాపన అంటూ చూస్తున్నాం. బీఆర్ఎస్ హయాంలో శంకుస్థాపన చేసిన ప్రాజెక్టులకే సీఎం రేవంత్ రెడ్డి నిన్న మళ్లీ భూమి పూజ చేసిండు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని తుర్కపల్లి మండలం తిరుమలాపూర్లో గంధమల్ల రిజర్వాయర్ సహా పలు కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిండు. మరి ఈ నేపథ్యంలో కాళేశ్వరాన్ని కాదంటే గంధమల్లకు నీళ్ళు ఎట్లా అంటూ హరీష్ రావు ప్రశ్నించిన వార్త మనకు కనిపిస్తోంది. ఏపీ అక్రమంగా ప్రాజెక్టులు కడుతుంటే కళ్ళప్పగిస్తారు. బీజేపీ ఎంపీలు కండ్లు తెరవాలి. బాబుకు కాంగ్రెస్ దాసోహం అంటుంది. అబద్ధాలకు రేవంత్ అంబాసిడర్ గా మారిపోయిండు. గోబెల్స్ ఉంటే ఉత్తమ్ను చూసి ఉరేసుకునేటోడు అంటూ హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు చూస్తున్నాం. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వబోతున్నారు హరీష్ రావు సుదీర్ఘంగా. ఎందుకంటే పదే ఇష్టం వచ్చినట్టు కాళేశ్వరం మీద అబద్ధాలు ప్రచారం చేసే ప్రయత్నంలో ఉంది ప్రభుత్వం. సో ఈ నేపథ్యంలో వాస్తవాలేంటి, ప్రజలకు ఏ విధంగా అబద్ధాలు చెప్తున్నారు, ఏ విధంగా తమ అనుకూల మీడియాలో అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు, ఇంకా వాస్తవాలని దాచిపెట్టే కుట్ర చేస్తున్నారు, అల్టిమేట్ గా తెలంగాణకు నష్టం చేస్తుంది ప్రభుత్వం అనే దానికి సంబంధించి ఇవాళ ఉదయం 11 గంటలకు ఒక సుదీర్ఘమైన వివరమైన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వబోతున్నారు హరీష్ రావు. ఇక మరోవైపు చూస్తే 10 ఏళ్లు సమయం ఇస్తే $1 ట్రిలియన్ ఎకానమీ చేస్తా, కేసీఆర్ ను పడగొట్టడమే నా లక్ష్యం, అది పూర్తయింది, అద్భుతమైన ఫ్యూచర్ సిటీ ఈ ప్రపంచానికి అందిస్తా, ఎవరు అడ్డం పడ్డా మూసీ నది ప్రక్షాళన చేసి తీరుతా, బెల్ట్ షాప్ కోసం మహిళలను భర్తలే పైసలు అడిగే పరిస్థితి తెచ్చిన తిరుమలాపూర్ సభలో సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలు. సో ఈయన వ్యాఖ్యలకు సంబంధించి ప్రజలు ఏమనుకుంటున్నారు, ఈయన మాటలను ఎట్లా తీసుకుంటున్నారు, ఈయన మాటలు ఎట్లా ఉన్నాయి, మాట తీరు ఎట్లా ఉంది, ఆయన చేసిన పనులు ఎట్లా ఉన్నాయి, చెప్తున్న అబద్ధాలు ఎట్లా ఉన్నాయి, దానికి సంబంధించి మరింత డీటెయిల్ గా మరి కాసేపట్లో మనం చూద్దాం. ఇక మరోవైపు మరో కీలకమైన వార్త, సిడబ్ల్యూసి మహారాష్ట్ర అభ్యంతరాల వల్లే రీడిజైన్, కేబినెట్ ఆమోదంతోనే కాళేశ్వరం ప్రాజెక్ట్, కొత్త రాష్ట్రం, నిధుల కొరత వల్లే కార్పొరేషన్, పరిస్థితుల వల్లే బడ్జెట్ అంచనాల పెరుగుదల అంటూ జస్టిస్ పీసీ ఘోష్ ఎదుట ఈటెల వెల్లడి చేసిన వార్త మనకి ప్రధానంగా కనిపిస్తుంది. సో ఈ కమిషన్ సంబంధించి ప్రధానంగా నానా యాగి చేసే ప్రయత్నం చేసింది ప్రభుత్వం. ఈ కమిషన్ ని అడ్డం పెట్టుకుని కాళేశ్వరంపై కుట్రలు చేసే ప్రయత్నం చేస్తా ఉంది. సో ఈ నేపథ్యంలో
కేంద్ర జల సంఘం, మహారాష్ట్ర ప్రభుత్వం వీటి అభ్యంతరాలు తెలిపినందువల్లనే ప్రాణహిత చేవళ్ల ప్రాజెక్టును కాళేశ్వరం ప్రాజెక్టుగా రీడిజైన్ చేయాల్సి వచ్చిందని బీజేపీ ఎంపీ మాజీ మంత్రి ఈటెల రాజేందర్ వెల్లడించారు. క్షేత్రస్థాయి పరిస్థితుల కారణంగానే కాళేశ్వరం ప్రాజెక్టు బడ్జెట్ అంచనాలు పెరిగినాయని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ కు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బరాజ్ల మీద ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎంక్వైరీ కమిషన్ నిన్న బీఆర్కే భవన్లో విచారణ చేపట్టింది. సో ఈ నేపథ్యంలో ఆయన వెల్లడి చేసిన అంశాలు ఇట్లా ఉంటే మరి ప్రభుత్వ అనుకూల మీడియాలో ఏ విధంగా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు, ఏ విధంగా అబద్ధాలను ఇంకా కమిషన్ ముందు మాట్లాడిన మాటలను కూడా వక్రీకరించి ఇంకా తెలంగాణ ప్రజలను ఏ విధంగా మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు, దానికి సంబంధించి కూడా వాళ్ళ అనుకూల పత్రికలో ఎటువంటి అబద్ధపు వార్తలు రాసుకున్నారు, వాటికి సంబంధించి వివరాలు మరి కాసేపట్లో మనం చూద్దాం. ఇక మరోవైపు మనం గమనించినట్లయితే ఎన్ని కూలలేదు, ఎన్ని బాగు కాలేదు అంటూ ప్రాజెక్టులకు సంబంధించి ప్రధానంగా కాళేశ్వరం కూలింది అంటూ అబద్ధాలు మాట్లాడతా ఎప్పుడు జరగలేదు, చరిత్రలో ఏ ప్రాజెక్టుకు సంబంధించి జరగలేదు అని దుష్ప్రచారం చేసే ప్రయత్నం ఏదైతే చేస్తుందో దాన్ని తీవ్రంగా తిప్పికొట్టినా దానికి సంబంధించి సుదీర్ఘమైన కథనం ఉంది. దానికి సంబంధించి కూడా మనం డీటెయిల్స్లోకి మరి కాసేపట్లో వెళ్దాం. ఇంకోవైపు చూస్తే రైతు భరోసాలో 2 సార్లు తప్పు జరిగింది. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రికి చెప్పినా పొరపాటును ఒప్పుకున్న మంత్రి తుమ్మల అంటూ చూస్తున్నాం. ఈసారి ముందుగానే ఇస్తామని వెల్లడి చేసిన వార్త మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో వీళ్ళు ఎన్ని మాటలు మాట్లాడినా చేతల్లో అది అమలు చేసేదాకా ప్రజలకు నమ్మకం లేని పరిస్థితి కనిపిస్తోంది. ఇక మరోవైపు చూసుకుంటే డిఏనా బిచ్చమా, ఉద్యోగులంటే అంత చులకన అంటూ మనం ఇంకో ప్రధానమైన వార్త చూస్తున్నాం. సో ఏదో ఉద్యోగులకు ఏదో చేసినట్టుగా కూడా గత కొద్ది రోజులుగా ప్రగల్భాలు పలుకుతూ ఏదో ప్రచారం చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంది ప్రభుత్వం. కానీ తీరా కొండను దవ్వి ఎలకను బట్టిన చందంగా తయారైంది పరిస్థితి అని చెప్పొచ్చు. మీటింగ్ పెట్టుకున్న తర్వాత ఏ అంశాలు మంత్రివర్గంలో ఏ అంశాలు చర్చించరు, ఉద్యోగులకు సంబంధించి ఏం చేస్తున్నారు అంటే ఏమీ చేయని పరిస్థితి. ఉద్యోగులంటే అంత చులకన, ఇది డిఏనా బిచ్చమా అంటూ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒక్క డిఏకు 3 కమిటీలు 6 చర్చలు అంటూ కూడా ప్రశ్నిస్తున్నారు. పీఆర్సీ అమలుకు మరో కమిటీని అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సర్కార్ తీరుపై ఉద్యోగుల్లో ఆగ్రహం వ్యక్తం అవుతుంది. పోరాడాల్సింది పోయి భజనలా అంటూ జేఏసీ నేతల మీద విమర్శలు కూడా గుప్పిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. హర్షం వెలిబుచ్చడంపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సమరమే శరణ్యం అంటున్న ఉద్యోగులు అంటూ మనకి కీలకంగా వార్త కనిపిస్తోంది. ఉద్యోగులు చాలా అసంతృప్తితో ఉన్నారు, తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఎందుకు పనులు చేస్తున్నామో, మేము ఎందుకు ఇబ్బందులు పడాలి అంటూ కూడా వాళ్ళంతా ఆందోళనతో ఆగ్రహంతో ఉన్నారు. సో సమరమే శరణ్యం అని వాళ్ళంతా ఆలోచిస్తున్న పరిస్థితులు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో ఉద్యోగులు సమరానికి పూనుకుంటే దాన్ని ప్రభుత్వం ఎదుర్కోవాల్సి వస్తుంది రాబోయే రోజులు అనేది దీంతో స్పష్టమవుతుంది. ఇక మరోవైపు చూస్తే సుదీర్ఘ క్యాబినెట్ సాధించింది ఏంటి అంటూ మనకి ఇంకో వార్త కనిపిస్తుంది. 6 గ్యారంటీల అమలు ఊసేది, అన్ని వర్గాల ప్రజల ఆశలపై నీళ్లు, 1.5 కాంగ్రెస్ పాలన దగ, అడుగడుగునా కమిషన్ల పర్వం అంటూ మండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి చేసిన వ్యాఖ్యలు చూస్తున్నాం. ఉద్యోగులకు నిరాశే అన్నారు దేవిప్రసాద్. బనకచెర్ల ప్రాజెక్టుపై చర్చేది అంటూ పల్లె రవికుమార్ క్వశ్చన్ చేసిన వార్త మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇంకొక వైపు చూస్తే ఆర్టీసీ ఆశలు ఆవిరి అంటూ చూస్తున్నాం. ఆర్టీసీ కార్మికులకు సర్కారు మొండి చెయ్యి, కేబినెట్ మీటింగ్ లో కనీస ప్రస్తావనే లేదు. చర్చకు రాని సమ్మె హామీలు, ఆర్టీసీ విలీనం, తాయిలాల ప్రకటనపై సిబ్బందిలో నిరాశ. 9న ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ భేటీ అంటూ ప్రశ్నార్థకంగా మనకి ఇంకొక వార్త కనిపిస్తోంది. మరోవైపు వీళ్ళంతా కూడా ఆగ్రహంతో ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక జైట్లీకి చెప్పే లండన్ కు పారిపోయా అంటూ విజయ్ మల్య సంచలన వ్యాఖ్యలు అంటూ చూస్తున్నాం. ఆర్థిక నేరగాళ్లతో బీజేపీ నాయకుల లోపాయికారి ఒప్పందం బట్టబయలు అంటూ ఇదంతా కూడా సంచలనంగా మారాయి ఈ వ్యాఖ్యలు. పాకిస్తాన్ కు ముందే సమాచారం ఇచ్చి విదేశాంగ మంత్రి దాడి చేస్తారు, ఆర్థిక మంత్రికి ముందే సమాచారం ఇచ్చి ఆర్థిక నేరగాళ్లు దేశం విడిచి పారిపోతారు, నరేంద్ర మోదీకి చెందిన మొత్తం వ్యవస్థ సరెండర్ అయినట్టుగా ఉంది అంటూ విపక్షం చేసిన వ్యాఖ్యలు కూడా మనకు కనిపిస్తున్నాయి. ఇందిరమ్మ ఇండ్లపై తన్నుకున్న కాంగ్రెస్ సోలో అంటూ వార్త చూస్తున్నాం. నచ్చినోళ్లకి ఇచ్చుకున్నారని దాడులు, ఒకరినొకరు తోసుకుంటూ పిడిగుద్దులు. మంచిర్యాల జిల్లా నెన్నెల భూభారతి సదస్సులో రచ్చరచ్చ అంటూ చూస్తున్నాం. ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు లబ్ధిదారులకు అందించకుండా కాంగ్రెస్ వాళ్లకు మాత్రమే ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నారు, అర్హులకు కాకుండా అనర్హులకు ఇస్తున్నారు అనేది రాష్ట్ర వ్యాప్తంగా వివాదం రేగుతుంది. మరోవైపు కాంగ్రెస్ వాళ్ళే తన్నుకున్న పరిస్థితి కనిపిస్తుంది, వాళ్ళలో వాళ్ళే కొట్లాడుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక మరోవైపు చూస్తే మావోయిస్టు కీలక నేత అడలి ఎన్కౌంటర్ అంటూ చూస్తున్నాం. ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. మృతుడు తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు. ఆయనపై 2 రాష్ట్రాల్లో 45 లక్షల రివార్డు ఉంది. భాస్కర్ స్వగ్రామం ఆదిలాబాద్ జిల్లా బూత్ అంటూ మనం వార్త చూస్తున్నాం. ఇక మిగతా అప్డేట్స్ ఒకసారి చూస్తే ఏ విధంగా
బడుగు రైతే సర్కార్ టార్గెట్ అయ్యిండు అనేక చోట్ల అనే దానికి సంబంధించి మనకి ఫోటోగ్రాఫ్సే మనకి సాక్ష్యాలుగా కనిపిస్తున్నాయి. అప్పటికప్పుడు కూల్ చేస్తే వాళ్ళు కట్టుబట్టలతో బయటకు వచ్చి సామాన్లతో బయటకు వచ్చి రోదనలు చేస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఏ విధంగా వాళ్ళంతా కూడా కన్నీళ్లు పెట్టుకుంటారు మనకి ఇక్కడ ఫోటోగ్రాఫ్స్ కనిపిస్తున్నాయి. ఇంత హృదయ విదారక దృశ్యాలు మనకి కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. మనం ఇక్కడ ఒకసారి గమనిస్తే అక్కడ కూల్చివేయడానికి వచ్చిన పోలీసుల కాళ్ళు పట్టుకుని మహిళలు రోధిస్తున్న దృశ్యాలు ఇక్కడ కూడా మనకి ఇక్కడ కాళ్ళు పట్టుకొని రోధిస్తున్నారు. ఇక్కడ మహిళలు కాళ్ళు పట్టుకొని రోధిస్తున్న దృశ్యాలే కనిపిస్తున్నాయి. మొత్తం విధ్వంసం తప్ప ఈ ప్రభుత్వం చేసింది ఏంటి అనేది ఒక ప్రశ్న ప్రజల్లో కీలకంగా తలెత్తుతుంది. సో పట్టణ ప్రాంతాల్లో అయితే చెరువులు ట్రాఫిక్ పేరుతో కూల్చివేతలు ప్రతిరోజు కూడా ఏదో ఒక ప్రాంతంలో నేలమట్టం అవుతున్నాయి నిర్మాణాలు అనే దానికి సంబంధించి డీటెయిల్గా ఇక్కడ చూస్తే ఒక హైదరాబాద్ ప్రాజెక్టు ఏమో మూసి చెరువుల సుందరీకరణ ట్రాఫిక్ సమస్య పరిష్కారం పేరుతో హైదరాబాద్లో, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మహేశ్వరం నియోజకవర్గాల్లో ఫార్మాసిటీ ప్రాజెక్టు పేరుతో భూసేకరణ 6,000 ఎకరాల్లో భూసేకరణ చేస్తూ ఆ పేరుతోని కూల్చివేతలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. రంగారెడ్డి జిల్లాకు సంబంధించి కందుకూరు, కడతాల్, అమనగల్లు మండలాల్లో గ్రీన్ ఫీల్డ్ రోడ్డు ప్రాజెక్టు పేరుతో 1000 ఎకరాలు భూసేకరణ చేస్తామంటూ అక్కడ వాళ్ళందరినీ కూడా ఇబ్బందులు పెడుతున్న పరిస్థితి. మరోవైపు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మహేశ్వరం నియోజకవర్గాల్లో ఫ్యూచర్ సిటీ పేరుతో సుమారు 14 నుంచి 15,000 ఎకరాలు తీసుకునే ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇట్లా అనేక చోట్ల ఇదే పరిస్థితి కనిపిస్తుంది. మరి ఇక్కడ వికారాబాద్ జిల్లాకు సంబంధించి కొడంగల్ నియోజకవర్గం లగచర్ల ప్రాంతం ఇక్కడ 1,174 ఎకరాల భూసేకరణ చేయడానికి మొత్తం కూల్చివేతలు చేస్తున్న పరిస్థితి, ప్రజలను ఇబ్బంది పెడుతున్న పరిస్థితి. జోగులాంబ గద్వాల జిల్లాకు సంబంధించి రాజోలి మండలం పెద్ద ధన్వాడలో కూడా వ్యవసాయం పేరిట ఏపీకి చెందిన జిఆర్ఎఫ్ కంపెనీకి భూములను ఇవ్వడానికి ప్రజల నుంచి రైతుల నుంచి భూములు లాక్కుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మొండిగౌరెల్లిలో పరిశ్రమల అవసరాల పేరుతో 680 ఎకరాలు దోచిపెట్టే ప్రయత్నం చేస్తుంది పేదలను రోడ్డున పడేసి. మరోవైపు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్లికి సంబంధించి RRR ప్రాంతీయ రింగ్ రోడ్ పేరుతోని 180 ఎకరాలు భూసేకరణ పేరుతోని అక్కడి నుంచి కూడా భూములు లాక్కున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక మరోవైపు చూసే సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం ప్యారానగర్ నల్లవల్లి ఇక్కడ డంపింగ్ యార్డ్ పేరుతో 150 ఎకరాలు సేకరించే పేరుతో భూములు లాక్కుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. నిర్మాణాలను కూల్చేస్తున్న పరిస్థితి. రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ మండలం ఎనికిపల్లి గ్రామంలో గోశాల భూసేకరణ పేరుతోని 99.14 ఎకరాలు భూమి వాళ్ళ రైతుల దగ్గర నుంచి భూములు లాక్కునే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలం గుండంపల్లిలో ఇథనాల్ ఫ్యాక్టరీ పేరుతో భూములు లాక్కునే ప్రయత్నం. నల్గొండ జిల్లా ఇర్విన్కి సంబంధించి దిండి లిఫ్ట్ ఇరిగేషన్ పేరుతో 3,900 ఎకరాలు భూములు లాక్కునే ప్రయత్నం. నారాయణపేట జిల్లా ఉట్కూర్, మక్తల్, బల్మూర్, దౌలతాబాద్, కొడంగల్ మండలాల్లో కొడంగల్ నారాయణపేట లిఫ్ట్ స్కీమ్ పేరుతో 1,260 ఎకరాలు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం బల్మూర్ మండలంలో ఉమామహేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పేరుతో 2,180 ఎకరాలు లాక్కునే ప్రయత్నం. ఇక వరంగల్లో వీధి వ్యాపారాల మీద ప్రతాపం చూపించిన పరిస్థితి. మిస్ వరల్డ్ పోటీల సందర్భంగా సో ఎక్కడ చూసినా కూడా పూర్తి స్థాయిలో ప్రజల నుంచి భూములు లాక్కునే ప్రయత్నాలు మాత్రమే జరుగుతున్నాయి. ప్రజలను రోడ్డున పడేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి అడుగడుగున అనేది మనకు కనిపిస్తుంది. ఇక మరోవైపు చూసుకుంటే డాలస్ పర్యటన మధుర జ్ఞాపకాలు మిగిల్చింది అంటూ సమావేశమైన వ్యక్తులు జ్ఞాపకాలను ఎక్స్లో పంచుకున్నారు కేటీఆర్. దానికి సంబంధించిన అప్డేట్ చూస్తున్నాం. ఇక మరోవైపు కేసీఆర్ది మహోన్నత వ్యక్తిత్వం అంటూ ఇంకో వార్త చూస్తున్నాం. నన్ను అవమానించారు అనడం శుద్ధ అబద్ధం, సోషల్ మీడియాలో నాపై దుష్ప్రచారం చేస్తున్నారు అంటూ ఎమ్మెల్సీ ప్రజాకవి గోరటి వెంకన్న వెల్లడి చేసిన వార్త మనకు కనిపిస్తుంది. ఇంకోవైపు అధికారులు ప్రోటోకాల్ పాటించరా అంటూ ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవాలక్ష్మి కలెక్టరేట్ వద్ద కార్యకర్తలతో కలిసి ధర్నా చేసిండ్రు. 5 గంటలు ఆందోళన చేసి బైఠాయించిండ్రు. అదనపు కలెక్టర్ హామీతో ఆందోళన విరమించిన వార్త మనకి ఫోటోగ్రాఫ్తో కూడిన వార్త మనకు కనిపిస్తోంది. ఇక మరోవైపు రైతు భరోసా అమలులో 2 సార్లు తప్పు జరిగింది అంటూ ఇదే విషయం ముఖ్యమంత్రికి చెప్పిన అంటూ తన పొరపాటును ఒప్పుకున్నారు మంత్రి తుమ్మల. ఈసారి ముందుగానే ఇస్తామన్నారు. హుస్నాబాద్ రైతు మహోత్సవంలో ఈ వ్యాఖ్యలు చేసిండ్రు. మరోవైపు చూసుకుంటే కేసీఆర్ పట్టాలిస్తే రేవంత్ లాక్కుంటున్నాడంటూ బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు కనిపిస్తున్నాయి. పోటు రైతులతో మాట్లాడుతున్న సందర్భంలో ఈ వ్యాఖ్యలు చేసిండ్రు ఆయన. ఇక మరోవైపు చూసుకుంటే పంట రుణాలు మంజూరు చేయాలంటూ తెలంగాణ రైతు సంఘం ధర్నా చేసింది. ఇక రెవెన్యూ అధికారుల దూకుడు అంటూ చూస్తున్నాం. చేరియాల భూసేకరణకు సంబంధించి ఉరుకులు పరుగులు, ఉదయం నోటిఫికేషన్ వెంటనే పనులు అంటూ మనం చూస్తున్నాం. మరోవైపు సబ్సిడీ ఎరువులు విత్తనాలు అందించాలి అంటూ అఖిల భారత రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు కూడా ధర్నా చేస్తున్న వార్త మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ఇక మరోవైపు చూసుకుంటే కీలకంగా ఏ విధంగా దుష్ప్రచారాలు కొనసాగుతున్నాయి, దుష్ప్రచారం చేస్తుంది ప్రభుత్వం అనే దానికి సంబంధించి గమనిస్తే ఎన్ని కూలలే ఎన్ని బాగు చేయలే అంటూ ఒక డీటెయిల్డ్ వార్త ఇక్కడ మనకి కనిపిస్తుంది. ఏ
ప్రాజెక్టులు ఉన్నాయి, ఏ ఏ ప్రాజెక్టులు వాటికి ఎప్పుడు ప్రమాదాలు జరిగినాయి, సో వాటన్నిటికీ మరమ్మతులు ఎప్పుడు జరిగినాయి దానికి సంబంధించి చూసుకుంటే హిమాచల్ ప్రదేశ్కి సంబంధించి భాక్రానంగల్ ప్రాజెక్టు ఇది 1963లో ప్రారంభమైంది. వరదలతో డ్యామ్ గేట్లు దెబ్బతిన్నాయి. ప్రమాదం జరిగిన సంవత్సరం 2024లో జరిగింది. అప్పుడు అధికారంలో ఉన్న పార్టీ ఏదంటే కాంగ్రెస్ పార్టీ. గేట్ల రిపేర్ పూర్తి చేసి దాన్ని వాడుకుంటున్నారు. ఇంకోవైపు మరో ప్రాజెక్టు ఇటలీలో వజోంట్ డ్యామ్ ఇటలీలో 1960లో ప్రారంభమైంది. వరదలతో గేట్లు తెగిపోయినాయి. ప్రమాదం 1963లో జరిగింది. రిపేర్ చేసి మళ్ళీ వాడుకుంటున్నారు. ఇంకోవైపు ముల్లపెరియార్ డ్యామ్ కేరళకు సంబంధించి 1895లో ఇది ప్రారంభమైంది. వరదలతో గేట్లు కొట్టుకుపోయినాయి. ప్రమాదం 2018లో జరిగింది. అప్పుడు ఎల్డీఎఫ్ పార్టీ అధికారంలో ఉంది. కొత్త గేట్లను బిగించి వాడుకుంటున్నారు. మరోవైపు చూస్తే తివారా డ్యామ్ మహారాష్ట్రకు సంబంధించి 2004లో ప్రారంభమైంది. వరదలతో డ్యామ్ తెగిపోతే 2019 సంవత్సరంలో అప్పుడు అధికారంలో ఉన్న బీజేపీ మరమ్మతులు చేసి డ్యామ్ను మళ్ళీ వినియోగంలోకి తెచ్చిన సందర్భం కనిపిస్తుంది. ఇంకోవైపు మత్స్యు డ్యామ్ గుజరాత్కి సంబంధించి 1959లో ప్రారంభమైంది. వరదలతో డ్యామ్ తెగిపోయింది. 1979లో ఈ ప్రమాదం జరిగింది. అప్పుడు జనతా పార్టీ అధికారంలో ఉంది. తెగిపోయిన డ్యామ్ చోట మత్స్యు డ్యామ్ 2 పేరుతో కొత్త నిర్మాణం చేపట్టి మళ్ళీ వాడుకుంటున్నారు. ఇంకోవైపు ధవళేశ్వరం ప్రాజెక్టు ఏపీకి సంబంధించి 1850లో ప్రారంభమైంది. వరదలతో ఆనకట్ట పూర్తిగా ధ్వంసమైంది 1970లో. అప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది. పూర్తిగా పునర్నిర్మాణం చేసి మళ్ళీ వాడుకుంటున్న పరిస్థితి. ఇంకోవైపు కంతాలే డ్యామ్ శ్రీలంకకు సంబంధించి 1186లో ప్రారంభమైంది. నిర్వహణ లోపంతో వరదలో డ్యామ్ దిగిపోతే 1986లో పునర్నిర్మించి మళ్ళీ వాడుకుంటున్నారు. సో ఇట్లా అనేక ఎగ్జాంపుల్స్ కనిపిస్తున్నాయి. లిబియాకు సంబంధించి డెర్నా డ్యామ్ ఇక్కడ కూడా 2023లో ప్రమాదం జరిగితే అదే చోట కొత్త డ్యామ్ పునర్నిర్మిస్తున్నారు. ఎక్కడ చూసినా కూడా డ్యామ్లన్నీ కూడా మళ్ళీ పునర్నిర్మాణం చేసుకుని రిపేర్లు చేసుకొని ఇవన్నిటిని వాడుకుంటున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. కానీ ఇక్కడ ఏం జరిగింది అని అంటే రేవంత్ సర్కారు డ్యామేజీ రాజకీయం చేస్తుంది. ప్రధానంగా పిల్లర్లు కుంగితే కాళేశ్వరమే కూలిపోయినట్టు రాద్ధాంతం చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. దేశ విదేశాల్లో సమస్యలు ఎదుర్కొని ఒక్క ప్రాజెక్టును చూపించమంటూ ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో నెహ్రూ పోడిన భాక్రా నుంచి ఇప్పటి పోలవరం దాకా కూడా ఇంతే సిచ్యువేషన్. రిపేర్లు చేసి ఆ ప్రాజెక్టులను వినియోగంలోకి తీసుకురాలేదా? కేసీఆర్ మీద కక్షతో కాళేశ్వరాన్ని పడావబెట్టే కుట్రలు ఎందుకు చేస్తున్నారు? బాబుకు కేంద్రానికి తలకి తెలంగాణను ఎడారి చేస్తారా అంటూ కాళేశ్వరం విషయంలో రేవంత్ సర్కార్ తీరు మీద సర్వత్రా కూడా విమర్శలు వ్యక్తమవుతున్న పరిస్థితి. ఎందుకంటే పూర్తి స్థాయిలో అబద్ధాలు చెప్పి కాళేశ్వరాన్ని నిరుపయోగంగా మార్చే కుట్ర ప్రధానంగా జరుగుతుందనేదే ఈ సర్కార్ మీద ఉన్న ప్రధాన. కాళేశ్వరం కాదంటే గంధమల్లకు నీళ్ళెట్లా అంటూ హరీష్ రావు వ్యాఖ్యలు చూస్తున్నాం. ఏపీ ప్రాజెక్టులు కొడుతుంటే కళ్ళప్పగించి చూస్తున్నారు. బీజేపీ ఎంపీలు కళ్ళు తెరవాలి. చంద్రబాబుకు సర్కార్ దాసోహం అంటుంది. అబద్ధాలకు సీఎం రేవంత్ రెడ్డి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు. గోబెల్స్ ఉంటే ఉత్తమ్ను చూసి ఉరేసుకునేవాడు అంటూ ఆయన వ్యాఖ్యలు చేసిండ్రు. చేతగానితనంతోనే ఏపీ ప్రాజెక్టులు కొడుతుందంటూ కూడా సీరియస్ వ్యాఖ్యలు చేసిండ్రు. ఉద్యోగులకు పీఆర్సీ కోసం 3 కమిటీలు వేసి కాలయాపన చేసిండ్రు. దేశంలో 5 డిఏలు పెండింగ్లో ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. ఉద్యోగులకు 73% పీఆర్సీ ఇచ్చిన ఘనత కేసీఆర్దే. బీఆర్ఎస్ హయాంలో పంచాయతీలకు ఉత్తమ అవార్డులు వస్తే కాంగ్రెస్ హయాంలో అప్పులు మిగిలినాయంటూ కీలకమైన వ్యాఖ్యలు చేసిండ్రు హరీష్ రావు. ఈ నేపథ్యంలో కాళేశ్వరంలో అంతర్భాగమే గంధమల్ల అంటూ ఇంకొక వార్త చూస్తున్నాం. సో కేసీఆర్ ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేస్తున్నాడు. బీఆర్ఎస్ హయాంలోనే గంధమల్లకు రూపకల్పన జరిగింది. 2017లో రిజర్వాయర్ నిర్మాణానికి ప్రణాళికలు జరిగినాయి. అప్పట్లోనే పరిపాలనా అనుమతులు మంజూరైనాయి. ఆ తర్వాత సామర్థ్యం 1.41 టీఎంసీలకు తగ్గింపు జరిగింది. బీఆర్ఎస్ హయాంలోనే యాదాద్రి మెడికల్ కాలేజీ, కొలనుపాక, కాలవలపల్లి బ్రిడ్జిలు కూడా అప్పటివే. గతంలో చేసిన శంకుస్థాపనలకు రేవంత్ మళ్లీ భూమి పూజ చేస్తున్నాడంటూ మనకి ప్రధానంగా వార్త కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మెడికల్ కాలేజ్ కూడా బీఆర్ఎస్ హయాంలోనిదే అంటూ మనకి ఇక్కడ కీలక వార్త ప్రధానంగా కనిపిస్తుంది. ఇక మిగతా అప్డేట్స్ ఒక్కసారి మనం గమనిస్తే ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి కాంగ్రెస్ నేతలే తన్నుకున్న వార్త మనకి ఇక్కడ కనిపిస్తుంది. మంచిర్యాల జిల్లా నెన్నెల భూభారతి సదస్సులో రచ్చ జరిగింది. ఏ స్థాయిలో ఇక్కడ జరిగిన దాడిలో మంచిర్యాల జిల్లా నెన్నెలలో తిరుపతి ఆయన అనుచరుల దాడిలో గాయపడ్డ సుధాకర్ ఫోటోగ్రాఫ్ కూడా మనకి ఇక్కడ కీలకంగా కనిపిస్తుంది. నచ్చిన వాళ్ళకు ఇండ్లు ఇచ్చుకున్నారని పరస్పరం దాడులు. అంటే ఎవరు లబ్ధిదారులు, ఎవరు అర్హులు అనే దానికి సంబంధించి ఆ ప్రామాణికంగా నిర్ణయాలు తీసుకొని వాళ్ళకి మంజూరు చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ బాహాటంగా ముఖ్యమంత్రి మా వాళ్ళకే, మా కార్యకర్తలకే ఇచ్చుకుంటానని బహిరంగంగా సభల్లో మాట్లాడిన పరిస్థితి కనిపించింది. సో ఇక్కడ ప్రజలు
కాదు ఇంపార్టెంట్, ఎవరికి అవసరం ఉందో వాళ్ళు కాదు ఇంపార్టెంట్ అనే విషయాన్ని సాక్షాత్తు ముఖ్యమంత్రి చెప్పిన సందర్భంలో మరి వాళ్ళంతటా వాళ్ళు కూడా మేమెందుకు అర్హులు కాకూడదు, మాకెందుకు ఇవ్వకూడదని వాళ్ళందరూ అనుకుంటే ఇటువంటి పరిస్థితి నెలకొంది. ఇక మరోవైపు మనం ఇప్పుడు కీలకంగా ఏ విధంగా కాళేశ్వరానికి సంబంధించి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు, పీసీ ఘోష్ కమిషన్ ముందు ఈటెల రాజేందర్ ఇచ్చిన వాంగ్మూలం ఏంటి, ఆయన మాట్లాడిన మాటలు ఏంటి, మరి వీళ్ళు చేస్తున్న తప్పుడు ప్రచారాలు ఏంటి అనే విషయాన్ని మనం ఒక్కసారి గమనించినట్లయితే కీలకంగా సిడబ్ల్యూసి మహారాష్ట్ర అభ్యంతరాల వల్లనే రీడిజైన్ అంటూ ఇక్కడ ఈటెల రాజేందర్ ఆయన వెల్లడి చేస్తే, కొత్త రాష్ట్రం నిధుల కొరత వల్ల కార్పొరేషన్ ఏర్పాటు చేసినాము, కేబినెట్ ఆమోదంతోనే కాళేశ్వరం ప్రాజెక్టు అని ఆయన చెప్తే పరిస్థితుల వల్లనే బడ్జెట్ అంచనాలు పెరిగినాయంటూ పీసీ ఘోష్ ఎదుట వెల్లడి చేసిండ్రు. ఈ నేపథ్యంలో వాళ్ళ పత్రికలలో ఎటువంటి వార్తలు రాస్తున్నారు అని అంటే ఇది ఆంధ్రజ్యోతి పరిస్థితి. ఇది కేసీఆర్ నిర్ణయం, ఎక్కడ చూసినా కూడా ఆయన ఈ మాట మాట్లాడినరా లేదు. ఈ విధంగా తప్పుడు ప్రచారాలు చేసి ఇంకా కూడా కాళేశ్వరం మీద కుట్రలు చేసి కాళేశ్వరం జలాలు తెలంగాణ ప్రజలు వాడుకోకుండా కుట్రలు చేసే ప్రయత్నమే చేస్తుంది. ఆంధ్రజ్యోతి ఇటువంటి వార్తలు రాయడానికి సిగ్గుగా ఫీల్ అవ్వాల్సిన అవసరం కనిపిస్తుంది. ఎందుకంటే తెలంగాణకి నష్టం జరగడమే వాళ్ళ ప్రధాన పరమావధిగా ప్రధాన ఎజెండాగా కనిపిస్తుంది. ఇటువంటి తప్పుడు వార్తలు రాసి ఎంతోకాలం తెలంగాణ ప్రజల్ని మభ్యపెట్టలేరు. కాళేశ్వరం జలాలు అంది ఏ స్థాయిలో పంటలు పండాయి అనేది ఆయా ఆయకట్లలో ఉన్న రైతులకు తెలుసు. వాళ్ళు ఇవాళ ఈ నీళ్లు అందకపోవడం వల్ల ఇబ్బంది పడుతున్నారు. మీరు చేసే తప్పుడు ప్రచారాలను ఇట్లా ఏ విధంగా అబద్ధపు వార్తలు రాసుకున్నప్పటికీ కూడా ప్రజలు నమ్మే పరిస్థితి లేదనే విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇక మరో పత్రిక వీళ్ళు ఈ మిగతా అంశాలన్నీ పక్కన పెట్టేసి 600 మూసి ప్రక్షాళన. సో తెలంగాణకు సంబంధించి ఏ వార్తలు కూడా రావు, రైతుల మీద దాష్టికాలు వీళ్ళకి కనిపించవు, ఏ విధంగా ఎటువంటి ఇబ్బందులు ఉన్నా వీళ్ళకి కనిపించవు. కానీ వీళ్ళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాన ఎజెండా ఏంటి అని అంటే మూసి ప్రక్షాళన పేరుతో డబ్బులు దండుకోవడం. సో దీని మీదనే కాన్సన్ట్రేషన్, ఇదే వీళ్ళకి ప్రధాన వార్తలాగా కనిపిస్తూ ఉంటుంది. ఇక మరో వాళ్ళ ఇష్ట పత్రిక ఒక్క నోటీస్కి ఆగమవుతున్నాడు. కాళేశ్వరం కమిషన్కు జవాబు చెప్పకుండా మాపై ఎదురుదాడి చేస్తున్నారు. కేసీఆర్పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్. ఈయనకైతే ఈయన ఎందుకు పేరు తీసుకుంటాడో అర్థం కాదు. ఈయన పేరు తీసుకోకపోయినా పదే రోజు కేసీఆర్ పేరు తీసుకోకపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నిద్ర పట్టదనే విషయం రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైపోయింది. ఆయన మాట్లాడిన మాటలు చూస్తుంటే ప్రజలంతా నవ్వుకుంటున్నారు. జవాబు చెప్పకుండా ఎదురుదాడి చేస్తున్నారనని, ఎవరు ఎదురుదాడి చేస్తున్నారు వాళ్ళ మీద? వాళ్ళు ప్రజల మీద దాడి చేస్తున్నారు. ప్రజలు వాళ్ళ వల్ల ఇబ్బంది పడుతున్నారు. చిన్న పియర్స్ రిపేర్లు చేసి ఇంతకుముందు మనం వార్త చూసినాము. ఎందుకంటే ఎక్కడెక్కడ ప్రాజెక్టులు ఉన్నాయి, ప్రాజెక్టులు ఎక్కడ ప్రమాదాలు జరిగితే వాటిని రిపేర్ చేసి వాడుకుంటున్నారు. మరి అది జరిగి సంవత్సరంన్నర అవుతుంటే కూడా కావాలని కాలయాపన చేసి కాళేశ్వరం జలాలు ప్రజలు వాడుకోకుండా చేసి అక్కడికి ఏపీకి తరలించుకుపోయే విధంగా చంద్రబాబు నాయుడుకి బెనిఫిట్ చేసే విధంగా రేవంత్ రెడ్డి సహకరిస్తున్నాడు. తెలంగాణ ప్రజలను తెలంగాణను ఎండబెడుతున్నాడు అనే విషయం తెలంగాణ రైతాంగం అర్థం చేసుకుంటుంది. ఒకవైపు రేవంత్ రెడ్డి చేస్తున్న కుట్రల నేపథ్యంలో ప్రధానంగా ప్రజలు ఏం మాట్లాడుకుంటున్నారు, నవ్వుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం ఒక్కసారి గమనిస్తే 10 ఏళ్ళు సమయం ఇస్తే $1 ట్రిలియన్ ఎకానమీ చేస్తా అంటూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు, నిన్న కేసీఆర్ను పడగొట్టడమే నా లక్ష్యం, అది పూర్తయింది అని ఆయన మాటలు మాట్లాడితే అందరూ ప్రజలంతా నవ్వుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. గతంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను కూడా అంతా గుర్తు చేసుకుంటున్న పరిస్థితి. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండే వ్యక్తి లక్ష్యం ఎట్లా ఉండాలి, రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి, ప్రజలకు ఏ విధంగా మేలు చేయాలి, ఏ విధంగా ప్రాజెక్టులు కట్టాలి, ఏ విధంగా సంక్షేమం ఉండాలి, ఏ విధంగా అభివృద్ధి జరగాలి, ఇది ముఖ్యమంత్రి ఆలోచన ఉండాలి, ఇది లక్ష్యంగా ఉండాలి. కానీ ఏం లక్ష్యం పెట్టుకుని ఎటువంటి ముఖ్యమంత్రి వచ్చిండు అని ప్రజలంతా నెత్తి నోరు కొట్టుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈయన ప్రధాన ఎజెండా ఎవరు అడ్డం పడ్డా మూసి నది ప్రక్షాళన చేసి తీరుతా అనేది ఈయన ప్రధాన ఎజెండా. సో దీన్నే ఈయన ఇష్టపత్రిక ఈనాడు దినపత్రిక ప్రధాన మెయిన్ బ్యానర్ ఐటమ్గా రాసుకుంది. సో అంటే ఈయన మూసి ప్రక్షాళన చేస్తే ఆయనకి బెనిఫిట్ జరుగుతుంది, ఆయన వాళ్ళకి బెనిఫిట్ జరుగుతుంది. కాబట్టి మిగతా ఏ అవసరం లేదు, ఏ అభివృద్ధి అవసరం లేదు, రైతుల సంక్షేమం అవసరం లేదు, విద్య వైద్యం దేనికి సంబంధించి ఏ పనులు చేయాల్సిన అవసరం లేదు, ఉద్యోగులకు జీతాలు ఇవ్వాల్సిన అవసరం లేదు, డిఎల్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎక్కడ ఏ సమస్య పరిష్కరించే అవసరం లేదు. కానీ మూసి ప్రక్షాళన చేయడం ఒకటే ఈయనకు పనికొస్తుంది. కాబట్టి ఇది మాత్రమే ఈయన ప్రధాన ఎజెండా. సో తిరుమలాపూర్ సభలో ఈయన మాట్లాడిన మాటలకు సంబంధించి రాష్ట్ర ప్రజలంతా కూడా విస్మయం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనకి ఇక్కడ ఇంకో వార్త కనిపిస్తుంది. తనను కోసినా పైసా లేదని ఇటీవల ఒక సమావేశంలో వ్యాఖ్యానించిన రేవంత్ రెడ్డి ఇప్పుడు రాష్ట్రాన్ని న్యూయార్క్, టోక్యో నగరాలతో పోటీ పడేలా చేస్తాను అనడంపై ఆలేరు ప్రజలు విస్మయం వ్యక్తం చేశారు.
ఆయటి చినుకులు పడి కాలం మోకా మీదకి వచ్చి రైతు భరోసా సాయం కోసం ఎదురు చూస్తుంటే సీఎం టోక్యో జపాన్ అని చెప్పడం మీద రైతులు బిత్తరబోయిండ్రు. 18 నెలల పాలనలో చెప్పుకోవడానికి ఏమీ లేకపోవడంతో ఇప్పుడు పిట్టల ధర హామీలు గుప్పిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ కాలు విరగడానికి దేవుళ్లకు ముడిపెట్టడం పైన ప్రజలు మండిపడుతున్నారు. రేవంత్ ఎక్కడికి పోతే అక్కడ దేవుళ్ల మీద ఒట్టుబెట్టి మోసం చేసినందుకే రాష్ట్రానికి అరిష్టం పట్టిందని కూడా ప్రజలంతా మాట్లాడుకుంటున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తున్నది. అంటే ఒకవైపు కోస్తే తనను కోసినా కూడా పైసా లేదని చెప్పడము, ఇంకోవైపు మరి 10 ఏళ్ళు సమయం ఇస్తే $1 ట్రిలియన్ ఎకానమీ చేస్తా అనే మాటలు ఎక్కడ కూడా దీనికి దానికి పొంతన లేదు. సో అంటే ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఈయన మాటలు ఎవరు నమ్ముతారు? ఈయన ఎందుకు ఇట్లా అడ్డగోలుగా మాట్లాడుతున్నాడు? ఎందుకు అసలు ఈయన ముఖ్యమంత్రి అయినా ఆయన స్థాయికి తగ్గ మాటలేనా అని కూడా ప్రజలంతా కూడా ఒకంత ఆగ్రహం వ్యక్తం చేయడమే కాదు నవ్వుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది.